Now I want to come to another thing in this session, and that is, I'm going through everything very quickly as you'll see, worship. ఈ అధ్యయనంలో నేను మరొక విషయాన్ని మీకు చూపిస్తాను. నేను అన్ని కూడా కొంచెం త్వరగా వెళ్తూ ఉన్నాను. ఆ మరొక అంశం ఏంటంటే ఆరాధన. One of the most misunderstood words in all of Christendom. క్రైస్తవ్యంలో ఎంతో ఎక్కువగా అపార్థం చేసుకోబడిన ఒక మాట ఏంటంటే ఆరాధన. Every church talks about praise and worship. ప్రతి సంఘం కూడా స్తుతించడం ఆరాధించడం అని మాట్లాడుతూ ఉంటారు. That may be praise, but it is not worship. అది స్తుతించడం అయి ఉండొచ్చు కానీ ఆరాధన చేయటం అయితే కాదు. It's praise and thanksgiving, which they call praise and worship. అది స్తుతి కృతజ్ఞత, కానీ వాళ్ళు స్తుతి ఆరాధన అని పిలుస్తారు. Because that's not what the Bible calls worship. ఎందుకంటే ఆరాధన అంటే బైబిల్ దాన్ని ఆరాధన అని పిలవటం లేదు. And people may say, well, what does it matter, Brother Zach, whether you call it this or that? సోదరుడు జాక్ గారు, ఇప్పుడు ఆ విధంగా పిలిస్తే ఏంటి, ఈ విధంగా పిలిస్తే ఏంటి, ఏంటి అందులో ఏమవుతుంది అంటారు. Supposing somebody says, Brother, I bought you a brand new Cadillac car. Here's a receipt. సహోదరుడా, మీకోసం ఒక క్రొత్తది క్యాడిలాక్ కారు కొన్నాను, ఇదిగో రసీదు తీసుకోండి అని చెప్తే, Now, you've never seen a Cadillac car in your life. నీ జీవితంలో ఆ క్యాడిలాక్ కార్ అంటే ఏంటో నీకు తెలియదు. So you go to the shop to get a Cadillac car. మీరు షాప్ దగ్గరికి వెళ్ళి క్యాడిలాక్ కార్ ఇవ్వమన్నారు. And he gives you a little bicycle and written on it Cadillac, and you come home with it. మీకు అతను ఒక చిన్న సైకిల్ ఇచ్చి క్యాడిలాక్ అని రాశారు, దాన్ని తీసుకొని ఇంటికి వచ్చారు. Hey, it's written Cadillac, what does it matter? Well, you got fooled, that's all. క్యాడిలాక్ అని రాశారు దాంట్లో, మరి ఏంటి ఏదైనా అనొచ్చు కదా. నువ్వు ఆ విషయంలో మోసపోయావు. And so if the devil has given you a bicycle and called it a Cadillac, అది కూడా నీకు ఒక సైకిల్ ఇచ్చి దాని మీద క్యాడిలాక్ అని రాసినట్లయితే, and you missed out on worship, you say, what does it matter if you call it worship? That is not worship. అదే విధంగా నీవు కూడా ఆరాధన అని పిలిచి నిజంగా ఆరాధన కాకుండా ఉంటే అలానే అవుతుంది. You missed out on something very expensive because the devil fooled you to call something worship which is not worship. కాబట్టి ఎంతో ఖరీదైన దాన్ని నువ్వు కోల్పోయావు, ఎందుకంటే ఆరాధన కాని దాన్ని అపవాది ఆరాధన అని పిలుస్తున్నాడు. He made you call a bicycle a Cadillac car. ఒక సైకిల్ ని క్యాడిలాక్ కార్ అని పిలిచేటట్టు చేశాడు. Would you do that in earthly things? No. భూ సంబంధమైన వాటిలో నీవు అలా చేస్తావా? చేయం. In earthly things we are so shrewd and careful. భూ సంబంధమైన విషయాలకు వచ్చేసరికి మనం ఎంతో జాగ్రత్తగా ఉంటాం, అన్ని చూసుకుంటూ ఉంటాం. It is in biblical things that we are careless. బైబిల్కి సంబంధించిన విషయాల్లో మనం పట్టించుకోం సరిగా. And I've challenged people this. నేను ప్రజల్ని ఈ విధంగా సవాల్ చేస్తూ ఉంటాను. I say, this is not Zach Poonen's teaching. Go to any concordance. ఇది జాక్ పూనెన్ బోధ కాదు. మీరు ఏదైనా ఒక కంకార్డెన్స్ తీసుకోండి and see the occurrence of the word worship. God is a rewarder of those who diligently seek him. ఆరాధన అనే మాట ఎక్కడెక్కడ వచ్చిందో చూడండి. ఎవరైతే శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని ఈ విధంగా చూస్తుంటారో దేవుడు వారికి బహుమానం ఇస్తాడు. I diligently sought God to find out what is the meaning of worship in the new covenant. ఆరాధన అంటే ఏంటి క్రొత్త నిబంధనలో అని దాని అర్థం కోసం నేను ఎంతో శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వెతికాను. Not in the old covenant. పాత నిబంధనలో కాదు. Go and see all the words worship in the old covenant and go and see the words of worship in the new covenant. పాత నిబంధనలో ఆరాధన అనే మాటలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి, క్రొత్త నిబంధనలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. And you will see the difference yourself. You don't need me to teach you. మీరే వ్యత్యాసాన్ని చూస్తారు, నేను మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. The thing is, vast majority of Christians are just born lazy. That's why they don't find it out చాలా మంది క్రైస్తవులు ఎంతో సోమరులుగా ఉంటారు, కాబట్టి వాళ్ళు చూడరు ఇవన్నీ for themselves. Otherwise, you could take concordance, you could find out what I'm saying yourself. లేనట్లయితే నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ఒక కంకార్డెన్స్ తీసుకొని మీరే చూడొచ్చు దాన్ని. The Psalms are full of examples of worship. What it is, raise your hands, clap your hands, shout hallelujah. కీర్తనలో మనం చూసినట్లయితే ఆరాధన గురించి అనేక విషయాలు ఉంటాయి. అదేంటంటే మన గొంతెత్తి స్తుతించటము, చప్పట్లు కొట్టడం, హల్లెలూయా అని చెప్పటం, all that type of stuff. It's all physical. అవన్నీ భౌతిక సంబంధమైనవి. And from the soul, the mind, the emotions, all excited. ప్రాణానికి సంబంధించినవి, మనసుకు సంబంధించినవి, భావోద్వేగాలకు సంబంధించినవి. This is all old covenant. ఇవన్నీ కూడా పాత నిబంధనకు చెందినవి. Do you know that you can worship God without being emotional? మీకు తెలుసా మీరు భావోద్వేగాలతో కాకుండా కూడా దేవునికి ఆరాధన చేయొచ్చని? Or with being emotional? భావోద్వేగాలతో కూడా ఆరాధన చేయొచ్చని? You can worship God raising your hands or without raising your hands. మీరు చేతులు ఎత్తి దేవుని ఆరాధన చేయొచ్చు, చేతులు ఎత్తకుండా కూడా ఆరాధన చేయొచ్చు. You can worship God clapping your hands or with clapping hands. I can do it both ways. మీరు చప్పట్లు కొట్టి దేవుణ్ణి ఆరాధన చేయొచ్చు, చప్పట్లు కొట్టకుండా కూడా ఆరాధన చేయొచ్చు. నేను రెండు విధాలుగా చేస్తాను. I can worship God without being emotional and with being emotional. నేను భావోద్వేగాలతో కాకుండా దేవుణ్ణి ఆరాధన చేయగలను, భావోద్వేగాలతో కూడా దేవుణ్ణి ఆరాధన చేయగలను. I can use my intellect to worship God, or I can set aside my intellect and worship God.
నా మేధస్సు ఉపయోగించి నేను దేవునికి ఆరాధన చేయగలను, నా మేధస్సు లేకుండా కూడా దేవునికి ఆరాధన చేయగలను. So, in the new covenant, worship is in the spirit. క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే ఆరాధన అనేది ఆత్మ సంబంధమైంది. Turn with me to John 4 and verse 24, యోహాను సువార్త 4:23 నుండి 24 వచనాలు. 23 and 24. Very important words which most people have not understood because they haven't cared to study it. ఎంతో ప్రాముఖ్యమైన వచనము, చాలా మంది దీన్ని అర్థం చేసుకోలేదు, ఎందుకంటే చాలా మంది దీన్ని జాగ్రత్తగా చదవలేదు. Jesus said to the Samaritan woman, "An hour is coming." Read carefully. It is coming. And it has already come. Two things. యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో చెప్తున్నారు, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలము వచ్చి ఉన్నది. Sometimes Jesus had the amazing way of saying contradictory things. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో పరస్పర విరుద్ధమైన వాటిని ఎంతో అద్భుతంగా చెప్తూ ఉంటారు. Is it coming or is it come? Yes, it is coming and it has come. ఆ కాలం వచ్చుచున్నది, కాలం వచ్చినది. And I'll explain to you in a moment what it means. దాని అర్థం ఏంటో మీకు నేను తర్వాత వివరిస్తాను. When the true worshippers, do you want to be a true worshipper? యథార్థంగా ఆరాధించువారు, మీరు యథార్థంగా ఆరాధించాలనుకుంటున్నారా? Will worship the Father in spirit తండ్రిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. and truth. Truth means reality, ఇక్కడ సత్యము అంటే వాస్తవికత, not unreality. అవాస్తవమైంది కాదు. Because the Father seeks to be his worshippers. That's the sentence that gripped me. ఎందుకంటే తండ్రి ఆ విధంగా ఆరాధించు వారి కోసం చూస్తూ ఉన్నాడు. ఈ వచనము నన్ను ఎంతగానో పట్టుకుంది. I said, Dad, my heavenly Father, are you looking all over the earth for true worshippers and you don't find them? I want to be one of them. పరలోకమందున్న తండ్రి, నాన్న, నీవు ఈ భూమి మీద యథార్థంగా నిన్ను ఆరాధించే వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నావా, చూస్తూ ఉన్నావా? నీవెవరిని కనుగొనలేకపోతున్నావా? అలాంటి వారిలో నేను ఒకటిగా ఉండాలనుకుంటున్నాను. Do you find a longing in your heart to satisfy the heart of God who's looking around the world for true worshippers? దేవుడు నిజమైన ఆరాధికుల కోసం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క హృదయాన్ని సంతృప్తి పరచాలనే ఆశను నువ్వు కలిగి ఉన్నావా? And those are the ones who will worship him in spirit. అలాంటి వారే ఆయన్ని ఆత్మతో ఆరాధిస్తారు. God is a spirit. And those who worship him must worship him in spirit దేవుడు ఆత్మ అన్నాడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో ఆరాధన చేస్తారు, and in truth. సత్యముతో ఆరాధన చేస్తారు. So to worship in spirit is something that we need to understand, ఆత్మతో ఆరాధన చేయాలంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. and then you need to understand man's nature. Man is made of body, soul, and spirit. There are three parts. మానవుని యొక్క స్వభావాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మానవుడు ఆత్మ, ప్రాణము, దేహమును కలిగి ఉన్నాడు, మూడు భాగాలు. Like God is a trinity, God made man in his image. దేవుడు త్రిత్వమైనాడు కాబట్టి దేవుని స్వరూపమందు మానవుడిని కూడా ఆ విధంగా సృజించాడు. Body, soul, and spirit, of which spirit is the most important. దేహము, ప్రాణము, ఆత్మ, వాటన్నిటిలో కూడా ఆత్మ అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. Now it's very interesting that in John chapter 3, to the great professor of theology Nicodemus, Jesus talks about the elementary thing like being born again. ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయంలో థియాలజీ ప్రొఫెసర్, గొప్ప ప్రొఫెసర్ అయిన నికోదేమస్ తో చాలా ప్రాథమికమైన అంశాలు, క్రొత్తగా జన్మించడం గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఆయనతో మాట్లాడారు. But to this 5 times divorced woman, he talks about the most exalted subject in the Bible, worship. కానీ 5 సార్లు విడాకులు తీసుకున్న ఈ స్త్రీతో బైబిల్ అంతట్లో కల్లా ఎంతో శ్రేష్టమైన అంశము ఆరాధన గురించి చెప్తూ ఉన్నారు. Isn't that interesting how God picks up the uneducated, illiterate, నిజంగా ఇది ఎంతో ఆశ్చర్యకరం కాదా? విద్య లేని, చదువు లేని పామరులను దేవుడు ఎన్నుకోవటం, sinful woman, and teaches her worship, which means it's got nothing to do with intellect. ఎంతో పాపాత్మురాలైన ఒక స్త్రీని ఆయన ఎంచుకొని ఆరాధన గురించి చెప్తున్నారు. ఇది మేధస్సుకు సంబంధించింది కాదు. If it had to do with intellect, you should have taught about worship to Nicodemus and about being born again to the Samaritan woman. ఒకవేళ అది మేధస్సుకు సంబంధించింది అయితే ఆరాధన గురించేమో నికోదేముతో చెప్పేవాడు, క్రొత్తగా జన్మించడం గురించి సమరీ స్త్రీతో చెప్పేవాడు ప్రభు. God says, my ways are not your ways. దేవుడు ఏం చెప్పాడంటే, నా మార్గంలో మీ మార్గంలో వంటివి కావు. 1 Thessalonians. So if any of you are very clever, you better set aside that cleverness if you want to understand worship now. కాబట్టి మీలో ఎవరైనా మేధస్సు కలిగి తెలివితేటలు ఎక్కువ కలిగి ఉన్నట్లయితే వాటన్నిటిని పక్కన పెట్టి ఆరాధన అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. Be like the Samaritan woman. సమరయ స్త్రీ వలె ఉండాలి.